రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం 51.11 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారని మేయర్ అన్నారు। ముఖ్యంగా కార్పొరేషన్ ని నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటుగా మెరుగైన మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు। అంటే ఎందుకు తీసేసారంటే మేలుగా పైకి వేదిక పైకి రాకముందే వాళ్ళు పోయి సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోయారు। ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది। అందులో ముఖ్యంగా ఈరోజు 51.11 లక్షల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది। అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది, ఇది మొదటిసారి। అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి ఇది వర్షాకాలంలో ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది। అంతేకాకుండా హిమాయత్ సాగర్ నీళ్ళు ఆ నీళ్ళని ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది। దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది। అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీళ్ళు కూడా సప్లై అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది। అందరూ 16 మంది కార్పొరేటర్లు అందరూ ఆమోదం తెలిపి ఈ సమావేశాన్ని చేయడం జరిగింది। చర్చించినామండి। వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నింటినీ ఎదుర్కోవాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది। ఈ సమావేశంలో అభివృద్ధి పనులు అన్నీ చర్చించినామండి। అంతేకాకుండా మంచినీటి గురించి, కరెంటు గురించి కూడా ఒక 2 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చ జరుపుకుంటాం। అది ప్రాసెస్ నడుస్తుందండి, అది కూడా కొంచెం త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం। ముందస్తుగా సంతకం చేయడం పట్ల వివరణ అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇష్టం। వాళ్ళ గతంలో మేయర్ చేసారు, ఒక మేయర్కి ఇలా గౌరవం ఇవ్వాలని తెలియకుండా ఇచ్చి అక్కడ పదవిలో ఉండి ఆ పదవికి ఎంత విలువ తెలిసి కూడా ఆ పదవికి విలువ ఇవ్వడం అనేది